అప్లై చేసుకోవాలని గడువు విధించారు. ఈ పథకం కింద ఎకరాకు 6,000 చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. కానీ ఇక్కడే క్షేత్రస్థాయిలో రైతుల నుంచి తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. మొదట ప్రభుత్వం ఏమని ప్రకటించింది? కేవలం 9 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న అన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు కంప్లీట్ గా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇస్తామంటూ మళ్ళీ విడతల కథ మొదలు పెట్టారు. రైతుల్లో ఈ ఆందోళన ఎందుకు ఉందంటే గతంలో సైతం ప్రభుత్వం కేవలం 2 విడతలు మాత్రమే ఇచ్చి ఆపేసింది. 3వ విడత నిధులు ఇవ్వలేదు. దాంతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఇప్పుడు కూడా మొదట 2 ఎకరాల లోపు వాళ్లకు వేసి ఆ తర్వాత మిగతా వాళ్లకు వేస్తారా లేక గతంలో లాగే బంద్ పెడతారా అనే అంశం అన్నదాతల్లో వ్యక్తమవుతుంది. వానాకాలం సీజన్ పెట్టుబడికి సమయం